వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ఓటమికి చాలా శక్తే ఉంది. నువ్వు ఎంత బలవంతుడివైనా సరే ఒక్కసారి అది పలకరిస్తే బరువుగా కళ్ళల్లోంచి చెంపలపై కన్నీళ్లు జారిపోతాయి. గుండెల్లో నువ్వు పోగు చేసుకున్న ధైర్యం కూడా కరిగిపోతుంది. లోకమంతా శూన్యంగా కనిపిస్తోంది. చుట్టూ చీకటే కనిపిస్తోంది. కానీ అదే శూన్యంలో నుంచి లేచి నిలబడితే తిరిగి మళ్ళీ కలబడి చీకటిని చీల్చే సూర్యుడిలాగా ఉదయిస్తావు. లోకానికి కొత్త వెలుగును ప్రసరిస్తావు. మనలో చాలా మందికి నేను అదవ్వాలి ఇదవ్వాలి అని చాలా కోరికలు ఉంటాయి. కానీ లక్ష్యాలు కూడా ఉంటాయి మనకి. కానీ దానికి తగ్గ ఆచరణ మాత్రం చాలా కొద్ది మందికే ఉంటుంది. నిజమే, కలలు కంటే చాలదు, వాటిని తొక్కేసే ఓటమి కళ్ళల్లోకి ధైర్యంగా చూసి కసికసిగా విజయం వైపు పరిగెత్తే కృషి కూడా ఉండాలి మనలో. ఈ మాటల్ని బలంగా మీ గుండెల్లో విత్తనంలాగా నాటేసి మీ కలల వైపు మిమ్మల్ని కదిలించే ఒక అద్భుతమైన సినిమా 12th ఫెయిల్, ఓటమిని ఒప్పుకోను. బీహార్లోని చంబలో బిలగావ్ అనే ఒక గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. 12వ తరగతి పరీక్షలకు చిట్టీలు పెట్టి పాస్ అవుదాం అనుకుంటాడు ఒక కుర్రాడు. ఐపీఎస్ అంటే ఏంటో తెలియని ఒక యువకుడు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో పాస్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది 12th ఫెయిల్ స్టోరీ. చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ రియల్ స్టోరీ. నిజంగా 12వ తరగతి ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ అనే ఒక కుర్రాడు ఐపీఎస్ ఆఫీసర్ అయిన విజయగాథే ఈ కథ. నేను ఓటమిని ఒప్పుకోను, నన్ను ఓడించడం అంత ఈజీ కాదు. అన్ని చిన్నప్పటి నుంచి తన నాన్న నూరిపోసిన మాటలను, గుండె మాటను అదిమి పట్టుకొని ఓటమిపై, సమస్యలపై, కష్టాలపై, దురదృష్టంపై, అధికారంపై, పెత్నందారులపై, డబ్బుపై ఒక వీడులాగా పోరాటం చేసిన నాలాంటి ఒక సాధారణ కుర్రాడి కథ ఇది. పేదోడి బతుకులు మారవా, గొర్రెల్లాగా రాజకీయ నాయకుల వెంట పోవడమే అంటూ హేళన చేసిన ప్రతి వాడికి గూబ గుయ్యమనిపించేలాగా చేసిన ఒక స్టూడెంట్ కథ ఇది. ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ప్రతి మధ్యతరగతి కుర్రాడికి ఈ సినిమా ఒక భగవద్గీత, ఒక బైబుల్, ఒక ఖురాన్. అసలు అంతగా ఈ సినిమాలో ఏముందో చూద్దాం. ఇలాగ మొదలైన నిజాయితీగా బతుకుతున్న ఒక ప్రభుత్వ ఆఫీసులోని క్లర్క్గా కొడుకు మనోజ్ కుమార్. లంచం తీసుకోను అన్నందుకు పై అధికారి సస్పెండ్ చేయడంతో చెప్పుతో కొట్టేసి న్యాయ పోరాటం చేస్తుంటాడు మనోజ్ కుమార్ తండ్రి. మరోవైపు 12వ తరగతి పాస్ అయ్యేందుకు చిట్టీలు పెడతాడు మనోజ్. తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడి సిబ్బంది తామే బోర్డుపై ఆన్సర్లు రాసి మరి స్టూడెంట్స్ని పాస్ చేస్తారు. ఇంతలాగా ఏ ఎగ్జామ్ సెంటర్కి వచ్చినా నిజాయితీ పరుడైన డిఎస్పీ దుష్యంత్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. అది మేయర్ కాలేజ్ అని తెలిసినా కూడా ప్రలోభాలకి లొంగకుండా తన డ్యూటీ చేస్తాడు. ఆయన చేసిన పని వల్ల మనోజ్ ఆ ఏడాది 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ దుష్యంత్ను చూసి తాను కూడా అలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటాడు. ఇక ఒకసారి దుష్యంత్ని కలిసినప్పుడు తన కల గురించి చెప్తాడు. దీనికి ఏం చేయాలి సార్ అని అడిగితే ముందు నిజాయితీగా ఉండు అని సలహా ఇస్తాడు దుష్యంత్. ఈ ఒక్క మాట మనోజ్ గుండెలో బలంగా దిగిపోతుంది. ఇక ఆ తర్వాత కాలేజ్లో అందరూ చిట్టీలు పెట్టి పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు. కానీ మనోజ్ మాత్రం నిజాయితీగా చదివి 3వ క్లాస్లో పాస్ అవుతాడు. కానీ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత తన నాయనమ్మ దాచుకున్న పెన్షన్ డబ్బులు మొత్తం మనోజ్కి ఇచ్చి పోలీస్ ఆఫీసర్ అయ్యేందుకు కోచింగ్ తీసుకోమని పంపిస్తోంది. అయితే అప్పుడు గ్వాలియర్ సిటీకి పంపిస్తారు. కానీ మనోడు గ్వాలియర్ చేరేలోపే మనోజ్ బ్యాగ్ ఎవరో బస్సులోనే కొట్టేస్తారు. ఇక దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆ సిటీలోనే తిరుగుతూ ఆకలి బాధను తట్టుకోలేకపోతాడు హీరో. అక్కడ పరిచయం అయిన ఒక ఫ్రెండ్ సహాయంతో ఢిల్లీ చేరుకొని పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఐపీఎస్ అవ్వాలని, దీనికి యూపీఎస్సీ పరీక్ష రాయాలని అప్పుడే తెలుసుకుంటాడు. ఇంకా అక్కడ మొదలైన మనోజ్ ప్రయాణం. ఎన్నో కష్టాలు, ఓటమిలు ఎదుర్కొని జీవిత పాఠాలను నేర్చుకొని ఐపీఎస్ అనే లక్ష్యాన్ని ఎలా చేరుకునేది అనేది 12th ఫెయిల్ కదా. ఎలా ఉంటుందంటే 12th ఫెయిల్ సినిమా ఎలా ఉన్నదనేది మాటల్లో చెప్పేదానికంటే అది చూసి తనివి తీరా మీరు అనుభవించాల్సిందేనని చెప్పడం కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే తన కలలను నిజం చేసుకోవడం కోసం ఒక కుర్రాడు ఎంతలాగా కష్టపడ్డాడు. రోజులో 15 గంటలు పార్ట్ టైం పని చేసుకుంటూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, లైబ్రరీ పని చేసుకుంటూ, పిండి మిల్లులో పని చేస్తూ, కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోతూ 6 గంటలు ఎలాగ చదివాడు అనేది చెప్పడం చాలా ఈజీ. కానీ మనోజ్ అనుభవించిన మానసిక సంఘర్షణ మీరు చూస్తే ఇంకా బలంగా అర్థమవుతుంది. ఇక ఈ సినిమా మొత్తాన్ని మీరు చూసేటప్పుడు కనీసం ఒక 4-5 సీన్లలో మీరు తెలియకుండా కంటతడి పెట్టుకుంటారు. కొన్ని సీన్లు చూసేటప్పుడు అయితే అప్రయత్నంగానే మీ హృదయం బరువెక్కిపోతుంది. ఇక మనోజ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ పాస్ అయినప్పుడు వచ్చే సీన్లు చూస్తుంటే మీ కళ్ళల్లో ఖచ్చితంగా ఆనంద బాష్పాలు వస్తాయి.
అంతలాగా ఈ సినిమా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఒక స్టూడెంట్ అయినా, ఉద్యోగి అయినా, ఎవరైనా సరే ఈ సినిమా మిమ్మల్ని ఏడిపిస్తోంది. మీలో ఏదైనా సాధించాలనే కసి ఖచ్చితంగా పెంచుతోంది. ఓటమిని ఎదిరించి మిమ్మల్ని విజయం వెంట నడిపిస్తోంది. ఈ సినిమాలో ఒక సీన్ గురించి మాత్రం మీకు చెప్తాను. యూపీఎస్లో ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసిన మనోజ్ చివర్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ ఒక ప్రశ్న అడుగుతారు. ఇది నీకు ఎన్నో ప్రయత్నం అని అడిగితే, నాలుగోది, ఇదే చివరిది అని మనోజ్ సమాధానమిస్తాడు. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తావని వాళ్ళు అడుగుతారు. నేను ఓటమిని ఒప్పుకోను, నన్ను ఓడించడం అంత ఈజీ కూడా కాదు అని మనోజ్ నవ్వుతూ చెప్తారు. ఇదే నీకు చివరి అటెంప్ట్ కదా, ఫెయిల్ అయితే ఓడిపోయినట్లే కదా అని ఆఫీసర్లు అంటారు. దీనికి నవ్వుతూ, నేను ఐపీఎస్ అవ్వలేకపోతే మా ఊరు వెళ్ళిపోయి టీచర్ అవుతాను. అక్కడ నాలాంటి పిల్లలకి నిజాయితీగా ఉండాలని పాఠాలు చెప్పుకుంటాను. నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నది నా దేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి మాత్రమే. నేను లక్ష్యం చేరలేకపోతే రేపటి తరాన్ని ఆ లక్ష్యం వెంట పరిగెత్తిస్తాను. సూర్యుడైన లోకానికి వెలుగునివ్వాలనుకున్నాను. పర్లేదు, కుదరకపోతే కనీసం ఒక లైట్గా మారి నా వీధికైనా నేను వెలుగు పంచుతాను అంటూ మనోజ్ సమాధానమిస్తాడు. ఇంకా ఈ ఒక్క సీన్ చాలు 12th ఫెయిల్ మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తుందో చెప్పడానికి. ఎవరెలా చేశారంటే, మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మోసేన్ నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి. మనోజ్ పడిన ఆవేదన, బాధ, అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, ఇలా ప్రతిదాన్ని చాలా గొప్పగా చూపించారు. ఇక మనోజ్ కుమార్ లవర్ శ్రద్ధ పాత్రలో మేధా శంకర్ని చూసినప్పుడు, ఇలాంటి ఒక అమ్మాయి మన వెంట కూడా ఉంటే ఈ లోకాన్ని తలకిందులు చేసేయచ్చు అనిపిస్తోంది. ఏమైనా సాధించవచ్చు కూడా అనిపిస్తోంది. ఇంకా అంతలాగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేసింది మేధా. ఇక ఉన్నది కాసేపు అయినా దుష్యంత్ పాత్ర చేసిన ప్రియాంశు చటర్జీ కూడా ఆకట్టుకున్నారు. ఇలాగా సినిమాలో ప్రతి ఒక్కరూ మన రియల్ లైఫ్ను తెరపై ఎంత న్యాచురల్గా చూపించారు. ఇక ఈ మొత్తం క్రెడిట్ డైరెక్టర్ వినోద్ చోప్రాకే దక్కుతుంది. ఐపీఎస్ మనోజ్ కుమార్ రియల్ స్టోరీని తెరపై ఎంతో ప్రభావవంతంగా సినిమాటిక్ లెవెల్లో చూపించారు. ఇంకా సినిమాకు ఆయన పాత్ర అమోఘం. ఇక మ్యూజిక్ కూడా మీ మనసుల్ని గెలుచుకునేలాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీ మైండ్లోంచి పోనే పోదు. మొత్తానికి మీరు ఇప్పటి వరకు ఈ సినిమాని చూడలేదంటే చాలా కోల్పోయినట్లే. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.